స్వాగతం పలుకుతూ మరి 1997లో శ్రీ పెద్దిరెడ్డి వేణుగారు అంటాం కైకరంలో అందరం కూడాను. మరి శ్రీ పెద్దిరెడ్డి వేణుగోపాలకృష్ణ ప్రసాదరావు గారు అలాగే శ్రీమతి శేషవేణి గారి ఆశయం ఏదైతే ఉందో మరి మన గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మంచి విలువలతో కూడినటువంటి నైతిక విలువలు అలాగే ఒక సత్సాంప్రదాయాలతో కూడినటువంటి పాఠశాల ఉంటే బాగుండను అనే ఉద్దేశంతో అప్పట్లో 29 సంవత్సరాలు అయింది. అప్పుడు సంకల్పించి భారతీయ విద్యా కేంద్రం వారిని సంప్రదించి ఎన్నో పర్యాయాలు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి సుమారు 42 మంది విద్యార్థులతోటి 1997లో ఈ స్కూలు స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు కైకరం ప్రజలందరూ కూడా ఎంతో ఆదరించి ఒక మంచి సంస్థ తోటి మరి మన వేణుగారు సంప్రదించి మంచి స్కూల్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో అభిమానించి ఆనాటికి దినదిన ప్రమాణమై స్కూల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎంతోమంది మహానుభావులందరూ కూడా దీనికి సహకరించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు 28వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతో వేడుకగా మనం ఈ యొక్క పాఠశాల వార్షికోత్సవం మనం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ శుభ సందర్భంలో మరి ఇప్పటి వరకు కూడా మన పాఠశాల విద్యార్థులు మనకు ప్రదర్శించేటువంటి శారీరక కార్యక్రమాలు అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన స్కూల్లో జరిపిస్తూనే ఉంటారు. అలాగే యానివర్సరీ ముందు తరువుగా వాటిని పరిశీలిస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలు మరి సనాతన సాంప్రదాయాలతో పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన స్కూల్లో నేర్పించడం జరుగుతోంది ఎప్పటి నుంచో కూడాను. మరి ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడే చాలామంది కనపడటం చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి ఇప్పుడు చేసిన శారీరక కార్యక్రమాలన్నీ కూడా మరి వాళ్ళ యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడే విధంగా ఉంటాయి. మరి ఉదాహరణకి మీకు సూర్య నమస్కారాలు చేశారు చక్కగా ఎంతో తర్ఫీదిచ్చి. మరి సూర్య నమస్కారాలు మరి ఈ రోజున మరి పెద్ద సిటీల్లో అక్కడ నేర్పించడానికి పెద్ద ఫీజులు అవి వసూలు చేసినటువంటి రోజులు. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చిన్నతనం నుంచే మన పాఠశాలలో ఇక్కడ అందరికీ కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతోంది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ మన చక్కటి మన పాఠశాలలో జరుగుతుంటాం. అందరికీ కూడా మరి పాత పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు. అలాగే కొత్త వాళ్ళందరికీ కూడా ఈ తరం వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి తెలియజేయడం కోసం నేను ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజున మన పాఠశాల ప్రబంధకారిణి చైర్మన్ మన పెద్దిరెడ్డి శేషవేణి వేణు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అలాగే మన వేణు గారి మనవడు గారు ఇటువంటి శ్రీ ముత్తంగి వెంకట వేణుగోపాల్ గారిని ఈ వార్షికోత్సవ సందర్భంగా తమ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం, సగౌరవంగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన శ్రీ ముత్తా రామారావు గారికి, డాక్టర్ కుచ్చలకోట శ్రీనివాస్ గారికి, మన స్కూల్ ప్రిన్సిపాల్ గారు ప్రశాంత్ సాహు గారికి, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా సవినీయ నమస్కారం. చిన్నవారందరికీ నా శుభ ఆశీస్సులు.
మన స్కూల్ గురించి మీ అందరికీ తెలుసు. మన స్కూల్ ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ పిల్లలకి భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలు మనం ఏమి చెప్తామో అన్నది మీ అందరికీ తెలుసు. ఈరోజు శారీరక కార్యక్రమాలు చూస్తుంటే చాలా ముచ్చటేసింది. మన పిల్లలు చేసే కార్యక్రమాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. మిగతా స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగవు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు నేర్పటమే మన స్కూల్ యొక్క ప్రత్యేకత. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతో అభివృద్ధి సాధించి ఉన్నత పదవుల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు మన స్కూల్లో చదువుతున్న ఈ చిన్నారులందరూ కూడా పెద్దయి బాగా చదువుకొని మన పాఠశాలకి, మన ఊరికి గౌరవం తెచ్చేలాగా ప్రవర్తిస్తారని, అభివృద్ధిలోకి వస్తారని నా నమ్మకం, ఆశ. అది తప్పకుండా జరుగుద్ది అంటే పెద్ద నమ్మకం. దీని ఇలా పిల్లలకి మంచి విషయాలు నేర్పడం వెనుక ఎంతో కృషి ఉంటుంది. మన పాఠశాల సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఎంతో కృషి చేస్తుంటారు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. మనకి ఇందాక నేను అన్నట్టుగా వేరే స్కూళ్ళల్లో నేర్పని విషయాలు ఇక్కడ నేర్పే ఉన్నాయి. దాంట్లో విలువలతో కూడిన జీవితం ఒకటి ముఖ్యమైనది. దేశభక్తి అన్నది మరొకటి. అది అందరిలో ఉండాలని నేను అనుకుంటాను. మన విద్యార్థుల్లో ఎక్కువగా కనబడుతుంది. అది వాళ్ళ భవిష్యత్తుకి, మన దేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటాను. ఇంకొకసారి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పిల్లలకి, వాళ్ళకి తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులకి, ఇతర సిబ్బందికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడ చాలా బాగుంటుంది అన్నయ్య అని చెప్పి, ఆ సందర్భంలో మన మాతృభూమి ఏదైతే ఉందో దానికంతా స్వర్గం కంటే గొప్పని చెప్పడం, అది ఆ శ్రీరామచంద్రుడు చెప్తాడు. దేశభక్తి అనేది యుగయుగాలుగా వస్తుందన్నమాట మనకి. అటువంటి దేశభక్తి, మన సనాతన సాంప్రదాయాలు, విలువలతో కూడుకున్నటువంటి విద్య మన పాఠశాలలో లభిస్తుందని చెప్పి మన వేణు గారు మనకు చక్కగా చెప్పారు. అది ఖచ్చితంగా 100% అది ఇక్కడ జరుగుతోంది. అలాగే ఈ సంస్థ ఉద్దేశం కూడా అదే. మరి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో మరి రకరకాల వృత్తుల్లో అటు విద్య, వైద్య రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఆ సంగతి నాకు తెలుసు ఈ ఊరు పౌరుడిగా. మరి అటువంటి మంచి స్కూల్ మన కైకరాల్లో స్థాపించడానికి మరి కారణమైనటువంటి శ్రీ పెద్దిరెడ్డి వేణు గారికి, శేషవేణి గారి దంపతులకు మనం ఎంతైనా సరే మన ఊరు రుణపడి ఉంటుంది. మరి అటువంటి మరి స్కూల్లో ఈరోజు మంచి కార్యక్రమాల్లో మనందరం పాల్గొనడం మన భాగ్యంగా భావిస్తూ, మరి ఈరోజు మన ప్రత్యేక అతిథి గౌరవనీయులు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ ముత్తా రామారావు గారు, వారు శ్రీ
డిఆర్ గోయంక మహిళా కళాశాల కరెస్పాండెంట్గా ఉంటున్నారు. సీనియర్ న్యాయవాది, ప్రముఖ న్యాయవాది తాడేపల్లిగూడెంలో. అలాగే ఎంతో కాలంగా సంఘంలో కూడా పనిచేస్తున్నారు. మరి వారిని తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సవినయంగా. పిల్లల ముందు ఒక్క నిమిషం మాట్లాడదాం. ఒక్క నిమిషమే నడుమి చేసుకుందాం. నేను ఏం చెప్తే చేయాలి. ఏం చేయాలి? ముందుకి అంటే వెనక్కి వంగాలి. ఏం చేయాలి? వెనక్కి అంటే ఏం చేయాలి? ముందుకు వంగాలి. చిన్న ఓకే. ఎడమ అంటే ఏం చేయాలి? కుడి వైపు వంగాలి. కుడి అంటే ఏం చేయాలి? ఎడమవైపు. సరదా చేద్దాం. వాళ్ళంతా ఎంతో ఆనందపడతారు. సరేనా? నేను వ్యతిరేకం చేస్తాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ముందుకి ముందుకంటే ఏం చేయాలి? ముందుకంటే ఏం చేయాలి? వెనక్కి 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 ముందుకి ఎడమ కుడి 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 అంటే ఏం చేయాలి? ఎడమవైపు. ఎడమ అంటే ఏం చేయాలి? కుడి కుడి ఎడమ వెనక్కి వెనక్కి. వెరీ గుడ్. వెనకంటే ఏం చేసాం? మన మనస్సు అంతా కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది. అలా ఉంటే మనకు బాగా జ్ఞానం బాగా పెంచుకోవడానికి వీలు పడుతుంది. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి వీలు పడుతుంది. ఒక్క నిమిషం ఆట. ఓకే. ఈనాటి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మా ముందు ఆశించినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా ఆశీర్వచనాలు అందిస్తూ, ముఖ్యంగా వేరే వేరే స్కూళ్ళలో కంటే భారతీయ విద్యా కేంద్రం వారి యొక్క స్కూల్ ఉద్దేశాలు ఏమిటంటే ముఖ్యంగా మూడే మాటలు చెప్తా. తల్లిదండ్రులను గౌరవించడం ఎలా అనే విషయాలు ఫస్ట్ మనం ఇక్కడ నేర్పుతూ ఉంటాం. రెండవది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఓల్డేజ్ హోమ్ కడుతున్నామండి అని ఫేమస్గా గొప్పగా చెప్పుకుంటున్నాం. దాని జోలికి వెళ్లకుండా ఉండటానికి వీలు పడుతుంది. చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఈ మంచి విషయాలు బోధించడం వల్ల, ముఖ్యంగా మన యొక్క ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బోధించేటటువంటి సెంటర్ ఏదైతే ఉందంటే అది భారతీయ విద్యా కేంద్రం వారి స్కూళ్ళు, కాలేజీలు. మేము కూడా తాడేపల్లిగూడెంలో దీపస్తుతి, రకరకాల వ్యాయామాలు, ఆసనాలు అన్నీ చేస్తుంటాం. అక్కడ కూడా స్కూల్ ఉంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్. వాళ్ళతో కూడా మేము రోజు ఈ ఆటలు, ఈ ఎక్సర్సైజ్లు, ఈ యోగా చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే మేము తన్మయత్వం చెందిన పాపలో ఈశ్వరుని పాటలు డ్యాన్స్ చేస్తుంటే చాలా చాలా ఆనందం అనిపించింది. మరి అంతటి గొప్ప అనుభూతి మనం పొందాలి అంటే మంచి విద్యా సంస్థలను మనం ఎన్నుకోవాలి. మంచి విద్యా సంస్థ ఎన్నుకోవడం అంటే ఏమిటి? ఉదయం 5 కానీ సాయంకాలం 5 తోమేస్తూ రుద్దేస్తూ ఉంటే వాడు ఒక మిషన్లా తయారవుతాడు తప్ప మంచి వ్యక్తిగా తయారవడు. ఈ భారతీయ విద్యా కేంద్రం వాళ్ళకి ఉద్దేశం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో 52 ఉపశాఖలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు కూడా అందులోనే సరస్వతి విద్యాలయాలు, భారతీయ విద్యా కేంద్రాలు, ఇటువంటి విద్యాలయాలు కూడా ఇందులో భాగమే. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనిషిని ఏం చేస్తుందంటే ఉత్తమ వ్యక్తిగా మారుస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇటువంటి విద్యా సంస్థల్లో మంచి మంచి విషయాలన్నీ పిల్లలకు బోధిస్తూ ఉంటారు. మంచి అలవాట్లు, పెద్దలను గౌరవించడం అనే విషయాన్ని, దేవాలయానికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పే విషయాల్ని, మనం హిందువులము అని ప్రతి క్షణం గుర్తు చేసేటటువంటి సంస్థ ఏదైతే ఉందో అది భారతీయ విద్యా కేంద్రం. స్కూల్ అయినా, కాలేజీలైనా, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలైనా. మరి హిందూ 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 అంటారు ప్రతి వాళ్ళు. లేకపోతే ఏమవుద్ది అంటే ఏమీ కాదు. హిందుత్వం ఉన్నంతసేపే మన దేశం నిలబడద్ది.
మన యొక్క వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఒక్కసారి హిందుత్వం కోల్పోయిందంటే దారుణమైన పరిస్థితి మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే వందల సంవత్సరాల పాటు మనం బానిసలుగా ఉండి అనేక బాధలు అనిపించినటువంటి మన హిందూ సంస్కృతిలో ప్రతి వారిని ప్రేమించేటటువంటి తత్వం మన హిందూ సంస్కృతిలోనే ఉంది. ఆ ధర్మం ఎంత గొప్పది అంటే మాతృదేవో భవ అన్నారు. అంటే ఏంటమ్మా, అమ్మనేం చేయాలి? ఉదయం లెగ్గానే అమ్మకి నమస్కారం పెట్టమన్నారు. పితృదేవో భవ అన్నారు. ఉదయం లెగ్గానే తండ్రికి నమస్కరించమన్నారు. ఆచార్య దేవో భవ అన్నారు. మనకి విద్య బోధించేటటువంటి గురువుని గౌరవించమన్నారు. చివరిగా అతిథి దేవో భవ అని కూడా చెప్పారు. ఎవరు మన ఇంటికి వచ్చినా సరే మంచినీళ్ళు ఇవ్వడం, కూర్చోండడం, టిఫిన్ పెట్టడం, భోజనం పెట్టడం, ఏది చేయగలిగినంతలో చేయడం, వాళ్ళు గౌరవించడం, ఇవన్నీ కూడా మన ఆచార సాంప్రదాయాల్లోని భాగం. ఏం కొత్తది కాదు, లక్షల సంవత్సరాల నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారం. మరి శివాజీ యొక్క కుమారుడి పేరు ఎంతమందికి తెలుసా? శివాజీ మహారాజ్ యొక్క కుమారుడి పేరు శంభాజీ మహారాజ్. విన్నారండి? శంభాజీ మహారాజ్. శివాజీ చనిపోయిన తర్వాత ఔరంగజేబు బంధించి తీసుకుని వెళ్ళినప్పుడు 21 రోజులు కాళ్ళు పైకి కట్టి చేతులు కిందకి రాడ్లు పెట్టి ఏలాడేసి రోజుకొక భాగాన్ని జాండు భాగాన్ని ఒలిచేసి, నువ్వు నా మతంలో జారకపోతే నేను చంపేస్తాను, నువ్వు హిందుత్వం వదిలిపెట్టి మా ముస్లింలో జాయిన్ అవ్వని 21 రోజులు ఆయన చర్మం ఒలిచేసి, గోల్డ్ తీసేసి, ఏళ్ళు కట్ చేసి, కళ్ళు పొడిచేసి నానా హింసలు పెట్టాడు. నా సంస్కృతి, నా ధర్మాన్ని విడిచిపెట్టనని చెప్పి అటువంటి శంభాజీ మాత 21వ రోజు చనిపోయాడు. ఎందుకోసం వాడు కృషి చేయడం జరిగింది? ఏ సంస్కృతిలో లేనటువంటి గొప్ప విషయం మన హిందూ సంస్కృతి, మన హిందూ ధర్మంలోనే ఉంది. అందువల్లే మనం అంతా కూడా హాయిగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతున్నాం. మనం ప్రపంచం అంతా కూడా వసుదైక కుటుంబం చెప్పుకునేటువంటి సంస్కృతి, ధర్మం ఏదైతే ఉందో అది హిందూ ధర్మంలోనే ఉంది. అందుకోసం మనం హిందువుగానే జీవించాలి, హిందువుగానే బ్రతకాలి, హిందువుగానే మనం అంతా కూడా జీవిస్తూ ఉండాలి అని పెద్దలు చెప్పడానికి గల కారణం. దీంతోపాటు పిల్లలు మారం చేస్తూ ఉంటారు. పెద్దలు కొన్నిసార్లు తిడతాం, కొడతాం చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక అడ్వకేట్గా నేను చాలామంది మా క్లయింట్స్కి సలహా ఇస్తూ ఉంటాను. ఏ ఇబ్బంది పడకయ్యా, మీ అబ్బాయి నీకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఒక చిన్న చిట్కా నువ్వు చెయ్యి, మీ అబ్బాయి నిన్ను అసలు ఎప్పుడు జీవితంలో బాధ పెట్టడం అని చెప్పి. ఏమిటంటే, ఒక అబ్బాయి, నాన్న నాకు షూస్ కావాలి, నాన్న నాకు సైకిల్ కావాలి. చిన్న పిల్లలు 5, 6, 7, 8తో చదివా పిల్లలు ఏ స్టేజ్లో ఉంటారు చెప్తాను, బిలో 10th. సైకిల్ కావాలి, నాకు వాచీ కావాలి, నాకు టీషర్ట్ కావాలి, నా జీన్ ప్యాంట్ కావాలి, రోజు గొడవ చేస్తున్నాడు. ఒకరోజు తల్లి తండ్రి చక్కగా, నీకు ఏం కావాలో కొంటావు నాన్న, ఒక ఆదివారం నన్ను నువ్వు చోటకి తీసుకొని వెళ్తాం, నువ్వు శ్రద్ధగా పొద్దున్న సాయంకాలం దాకా అక్కడ ఉండు, అక్కడ విషయాలు నువ్వు చూడు, సాయంకాలం నువ్వు రా, నీకు ఏదైతే కొంటాం, నువ్వు మాకు కూడా ఉందో కదని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా అండి? గెస్ట్ చేయగలరా? ఆ తల్లి తండ్రి ఆ అబ్బాయిని బద్రిల్లా స్కూల్కి తీసుకెళ్ళారు. అంటే ఎవరైనా బద్రిల్లా స్కూల్ అంటే ఒక చెవు ఉండదు, ఒక పన్ను ఉండదు, ఒక ముక్కు ఉండదు, ఒక చెయ్యి ఉండదు, ఒక కాలు ఉండదు, నడుము వంగిపోయి, కాళ్ళు వంగిపోయి, రకరకాల వ్యాధులు, రకరకాల ఇబ్బందులు, సమస్యలతో ఉన్నటువంటి ఆ స్కూల్కి తీసుకెళ్ళి వెళ్ళి, నాన్న ఒకసారి ఈ స్కూల్ అంతా తిరుగు, సాయంకాలం మనం ఇక్కడ ఉందాం అని అంటే ఆ బాబు అలా లోపలికి వెళ్ళి ఏడుస్తూ బయటకు వచ్చాడు. ఏదన్నా ఎవరు కుట్టారంటే, కాదు నాన్న, అక్కడ అబ్బాయికి చెవి లేదు, ఇక్కడ ఈ అబ్బాయికి కన్ను లేదు, ఆ అబ్బాయికి కాలు లేదు, ఆ అబ్బాయి వంగిపోయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఏళ్ళు లేవు, ఆ అబ్బాయి ఇలా చూస్తున్నాడు, అబ్బాయి ఏదేదోలా ప్రవర్తిస్తున్నాడు. అదేంటి నాన్న అన్నాడు. నీకు అన్నీ ఉన్నాయా అవయవాలు? నాకు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి నాన్న. వాడు ఏమీ లేకపోయినా ఎంతో శ్రద్ధగా కూర్చోవడం, చదువుకోవడం, తినడం, ఆ పనులు చేసుకుంటున్నారు చూసావా? నీకు నీ ఒళ్ళంతా బాగుండి, నీ అవయవాలన్నీ బాగుండి, నాకు షూస్ కావాలి, సైకిల్ కావాలి,
వాచి కావాలి, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను, నువ్వు మారం చేస్తున్నావు కదా, ఆడ పరిస్థితి నువ్వు ఒకసారి గమనించు అని తండ్రి చెప్పగానే ఆ బాబు కంటిన్యూషన్గా ఏడుతూ, నాన్న నన్ను క్షమించు, ప్రపంచంలో ఇంతమంది ఇలా బాధపడుతున్నారా, నేను వాళ్ళతో పోల్చుకుంటే ఎంతటి అదృష్టవంతుడిని, ఈరోజు నేను నిన్నేమి అడగను నాన్న, నువ్వు ఎలా చెప్తారా వింటాను అన్నాడు. చాలా చిన్న చిట్కా ఉపయోగించి తల్లి తండ్రి ఆ అబ్బాయి యొక్క జీవితాన్ని మార్చి ప్రశాంతమైన జీవితంలో పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు మనం కొన్ని విషయాలు గమనించాలి. విద్యార్థులకు చెప్పే విషయంలో కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా, వాళ్ళు మన మాట వినకపోయినా కొన్ని మంచి విషయాలు మన సంస్కృతి ధర్మం నుంచి మనం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఏకలవ్యుడి కథ, ఆంజనేయ స్వామి కథ, ప్రహ్లాదుడి కథ, ఇవన్నీ కూడా మనకి అనేక వేల కథలు ఉన్నాయి. మనకి పిల్లల్ని కూర్చోబెట్టి శ్రద్ధగా మనం కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు రోజు ఒక కథ విని అందులో విషయాలు తెలుసుకుని మిగతా వాడికి చెప్పడానికి కూడా వీలుంటుంది. మన హిందూ సంస్కృతి ధర్మం అంటే ఏంటో వాళ్ళకి కథల ద్వారా బోధించడానికి అవకాశం ఉంటుంది. అది తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. పిల్లలంతా కూర్చుంటారు, ఏదో కథ చెప్పమంటారు, లేదంటే సెల్ దగ్గరికి వెళ్ళిపోతారు, లేదా టీవీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ రెండింటిని మనం దూరం చేయాలంటే చక్కగా చిన్న 2 నిమిషాలు, 20 నిమిషాలు, 10 నిమిషాలు రకరకాల కథలు మనం చెప్పచ్చు. ఇప్పుడు ఆంజనేయ స్వామి కథ ఉంది, ఎక్కడ కావాలంటే ఎగిరిపోవడమ్మా అంటే, ఇప్పుడు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగానా వీళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎందుకు పనికిరారు నాన్న, అనుకుంటే 100 యోజనాలు దూకగలడమ్మా, అనుకుంటే ఏదైనా సాధించగలడమ్మా, అంటే ఎక్కడికైనా వెళ్ళగలడమ్మా, మనోవేగాన్ని మించినటువంటి వేగం కలవడమ్మా, ఇటువంటి విషయాలు మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే, ఓహో ఆంజనేయ స్వామి అంత గొప్ప వ్యక్తి ఉన్నాడా, శ్రీరాముని భక్తుడా, అందుకైతే మనం ఎలా పూజించాలా అన్న విషయాలు వాళ్ళకు కూడా మనం చెప్తూ ఉండాలి. మనం చెప్పకపోతే ఎవరో వచ్చేసి అదే దాని ఎందుకు పూజ చేస్తున్నారంటే మనోళ్ళు మానేస్తున్నారు, అదేంటి ఆ పూజలు ఏంటంటే మానేస్తున్నాం. మరి ఈ విషయాలన్నీ చిన్నపిల్లలు మనం చెప్పడం తల్లిదండ్రులుగా మనకే ఉంది. ఈ విషయాలన్నీ కూడా పెద్దలుగా మనం అన్నీ గుర్తించాలి. మరి ఇప్పుడు ఇక్కడ శిక్షణ ఇచ్చారు, ఎంతమంది ఉన్నారు డ్రిల్ మాస్టర్లు? ఒకలేనా డ్రిల్ మాస్టర్? మరి ఒకే ఒక డ్రిల్ మాస్టర్ ఉన్నారు. మొత్తం విద్యార్థులందరితో కూడా ఎక్సర్సైజ్ చేయించారు, సూర్య నమస్కారాలు చేశారు, యోగా చేశారు, తర్వాత ఆసనాలు చేశారు, చక్కటి ఆటలు కూడా ఆడారు, డ్రిల్ చేశారు. మరి ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏమొస్తుంది అని వాళ్ళకు కూడా మనం బోధిస్తూ ఉండాలి. వాటి వల్ల ఏమొస్తుందంటే ఆరోగ్యం వస్తుంది. నువ్వు కోటాను కోట్లు ఆస్తున్నా నువ్వు తినే యోగం లేకపోతే ఉపయోగం ఏంటి? అపర కోటీశ్వరుడైనటువంటి ఒక CEO 28 సంవత్సరాల్లో క్యాన్సర్తో చనిపోయాడు. అపర కోటీశ్వరుడు ఏం చేసుకుంటాడు? డబ్బు. ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదన్న విషయాన్ని బోధించేటటువంటి సంస్థ ఏదైతే ఉందో అది భారతీయ విద్యా కేంద్రం దానికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. వీటితో పాటు దేశభక్తి అనే దాని నుంచి 2 నిమిషాలు చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. 50 సంవత్సరాల క్రితం అమెరికా జపాన్కి యుద్ధానికి వెళ్ళినప్పుడు జపాన్ చుట్టూ కూడా అన్ని యుద్ధ నౌకల్ని మోహరించి లొంగిపోతావా, నీ జపాన్ లేకుండా చేసేయినా అని అమెరికా ప్రకటిస్తే జపాన్ అధ్యక్షుడు చిన్న విషయం తెలియజేశాడు. దేశంలో ఉన్న యువకులందరికీ ఒక చిన్న సందేశం ఇస్తున్నాను. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది, మనం దేశభక్తిని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. మీరు చేయవలసిన చాలా చిన్న పని, ప్రతి వ్యక్తి బయటకు రావాలి. మన చుట్టూరు కూడా అనేక యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి కాబట్టి మీరు జాకెట్లు వేసేసుకోండి, మాస్క్ పెట్టేసుకోండి, గాలి మిషన్ పెట్టుకోండి, ప్రతి వాళ్ళు ఒక్కొక్క బాంబు తీసుకోండి, నీళ్ళలో దూకి ఆ షిప్పుల కిందకి ఈదుకుంటూ వెళ్ళండి. ఒక్కో షిప్ కాడ ఒక్కో బాంబు పెట్టి వచ్చేయండి. ఇంకేం చేయగల మీ దేశభక్తిని రుజువు చేసుకోండి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి యువకులు మొత్తం
మేము బయలుదేరుతాం ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి ఆ అమెరికా పెట్టినటువంటి షిప్లు ఏవైతే ఉన్నాయో అన్నిటి కింద బాంబులు అరేంజ్ చేశారు. 1 డేలో అమెరికా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. దేశభక్తిని రుజువు చేసుకోవడం కోసం జపాన్లో ఆ విధంగా పాలయ్యడం జరిగింది. అంటే దేశభక్తి అవసరం ఏంటి? వాళ్ళ దేశం, వాళ్ళ ఉనికి, వాళ్ళ విషయాలు నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళ దేశం ఉండాలి. ఇప్పుడు మనం ఇల్లు కాపాడుకుంటేనే కదా మనం మిగతా వాళ్ళతో ఉండడానికి చూసుకోవడానికి. మన ఇల్లు మనం కాపాడుకోవాలి, మన జిల్లా మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రం కాపాడుకోవాలి, మన దేశం కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా తెలియజేసే సంస్థ ఏదైనా ఉందంటే అది భారతీయ విద్యా కేంద్రం. కాబట్టి మన ఇక్కడ విద్యార్థులు చాలా చక్కటి విన్యాసాలు చేశారు. 1 నిమిషం ఇంకొక ఆట కూడా ఆడించేసేసి నాకు ఇచ్చిన సమయం వచ్చేసుకుంటాను. పిల్లలంతా ఒక ఆట ఆడదామమ్మా. 1 నిమిషం ఆట, 1 నిమిషం ఆట. ఓకేనా? రెడీనా? రెడీయా అమ్మా? రెడీయా? పాపలో 1 నిమిషం ఆట. వాళ్ళంతా చూసి ఎంత ఆనందపడతారు. ఓకే, నేనేం చెప్తే చేయాలి. తప్పట్లు కొట్టాలి. ఇడ్లీ అంటే కొట్టాలి. ఏం చేయాలి? ఇడ్లీ అంటే కొట్టాలి. వడ అంటే ఇలా చూపించాలి. ఎలా చూపించాలి? ఇలా చూపించాలి. దోశ అంటే ఏం చేయాలా? ఇలా తిప్పాలి. ఓకేనా? చక్కగా చేయాలి. చెప్పింది చేయాలి. నేనేం చెప్పింది చేయాలి. ఇడ్లీ, దోశ, వడ. వడ అంటే ఇడ్లీ తప్పు ఎందుకు కొట్టడం? ఇడ్లీ, దోశ, వడ, దోశ, 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 దోశ. దోశ అంటే ఏం చేయాలన్నా? దోశ. వడ అంటే ఏం చేయాలి అంటే మన మనస్సు మన స్వాధీనంలోకి వచ్చి చక్కగా ఆటలో మనం పెడితే 1 నిమిషం ఆటలో ఎంతో మనకి జ్ఞానం పెరిగి, ఎంతో బుద్ధి పొద్దులు పెరిగి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకేనా? మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఎంతోమంది మహిళలు వచ్చారు. వాళ్ళంతా కూడా పిల్లలకి మాత్రం మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటేనే వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది. మొక్కగా ఉన్నప్పుడే మనం ఏం చేసినా చెట్టు అయినా కూడా ఎదిగిన తర్వాత లైన్లోకి వస్తుంది. పిల్లలకు ఇప్పటి నుంచే మనం మంచి విషయాలు బోధిస్తే వాళ్ళు పెద్ద ఎదిగాక మంచిగా ఉండడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మాకు మా వృత్తిలో అనేక మంది వచ్చి మా అబ్బాయి నా మాట వింటలేదని బాధపడుతున్నారు. ఏం చేసావంటే 3వ తరగతి నుంచి హాస్టల్లో వేసేసాడంట. 3వ తరగతి నుంచి హాస్టల్లో వేసేస్తే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నాకు డబ్బులు పంపించావు, హాస్టల్ వార్డెన్ నన్ను చూసింది, నేను నీకు డబ్బులు పంపిస్తాను, ఓల్డేజ్ హోమ్లో ఉన్నా అంటున్నాడు. మరి ప్రేమలో ఆప్యాయత ఎలా పెరుగుతాయి? తల్లిదండ్రులంతా ఒకసారి ఇది గమనించాలి. కనీసం మన వాళ్ళని డిగ్రీ వరకైనా మన దగ్గరే ఉంచుకొని చదివించుకుంటే అమ్మ నాన్న వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలు తెలుస్తాయి. తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నారన్న విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. మనం చిరిగిపోయిన బట్టలు వేసుకుని పిల్లలకు మంచి బట్టలు వేసి పంపిస్తాం. మనం తినకపోయినా మంచి బాక్స్లో మంచి కూర మజ్జిగ వేసి మనం పంపిస్తాం. వాళ్ళందరూ తెలుసుకుంటారు, అబ్బో నాన్న అమ్మ తినకపోయిందో నా కోసం చూసేదా, నాన్న మంచి బట్టలు కట్టుకోకపోయినా మా కోసం కృషి చేశారనే భావన వాళ్ళ కలుగుతూ ఉంటే వాళ్ళ భవిష్యత్తులో నా తల్లి నా తండ్రి అనే ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయం మర్చిపోవద్దని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ, ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. వాత్సల్యము పంచి మాతృభూమి ఉండగా
ఎంతోమంది మహనీయులు ఉన్నటువంటి స్వర్గసీమ. అటువంటి స్వర్గసీమలో మనం జన్మించినందుకు మనం ఎంతో గర్వపడాలని అర్థం చూపించేటువంటి గీతాన్ని ఆలపించిన చిన్నారులకు శుభాశీస్సులు తెలుపుతూ, మరి ఇప్పటి వరకు కూడా పిల్లల చేత ఇన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహింపజేసినటువంటి మన స్కూల్ సిబ్బందికి, అలాగే ప్రోత్సహించిన తల్లిదండ్రులకి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి మన స్కూల్ ప్రధానాచార్య గారు శ్రీ ప్రశాంత్ కుమార్ సాహు గారిని వార్షిక నివేదిక సమర్పించవలసిందిగా కోరుతున్నాను. విచ్చేసినటువంటి కరస్పాండెన్స్ గారి కొచ్చలగూడ శ్రీనివాసరావు గారికి మరియు శ్రీ ముత్తంగి శ్రీ వెంకట వేణుగోపాల్ గారికి మరియు ముఖ్య వక్తగా విచ్చేసిన ముత్త రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి యొక్క విలువైన సమయాన్ని మా స్కూల్ యొక్క యానివర్సరీలో భాగమైనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ విద్యా కేంద్రం వారి విజ్ఞాన భారతిగా మీ అందరి ఆదర అభిమానాలతో 1997 సంవత్సరంలో ప్రారంభమై 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మన పాఠశాలకు 4 గ్రామాల నుండి 113 మంది పురుషులు, 54 గర్ల్స్, 59 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మన పాఠశాలలో విద్యార్థులు సర్వాంగీణ వికాసం కొరకు పంచపది అయిన శారీరక, యోగా, సంగీతం, సంస్కృతం, నైతిక, ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడం జరుగుతున్నది. పంచపది పద్ధతిలో విద్యా బోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి వెనుకబడిన విద్యార్థుల గురించి వారి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి బోధన చేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉపాధ్యాయులు బోధన చేయుటకు ఫౌండేషన్ ప్రిపరేటరీగా ప్రారంభంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విద్యార్థుల వికాసం కొరకు పాఠశాల సిబ్బంది పరంపర ఖేల్కూద్ దివస్ నేషనల్ స్పోర్ట్ డే ఆగస్టు 29న, గణిత దివస్ నేషనల్ మ్యాథ్స్ డే డిసెంబర్ 22న మరియు ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేను నిర్వహించడం జరిగినది. ఈ సైన్స్ డేలో పరిజ్ఞానం కొరకు పిల్లలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సైన్స్ ప్రాజెక్టులో కూడా పాలు పంచుకున్నారు. అంతేకాకుండా మన భారతీయ విద్యా కేంద్రం తరఫున సప్తశక్తి సంగమం నవంబర్ 15న నిర్వహించడం జరిగినది. మహిళా అధ్యక్షురాలైన మాలతి రాణి గారు, చేబ్రోలు సర్పంచ్ లక్ష్మీ సునీత గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన స్కూల్లో రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, సంక్రాంతి సంబరాలు, రథసప్తమి, సూర్య నమస్కారాలు, సప్తాహం నిర్వహించడం జరిగినది. స్కూల్కి సంబంధించి స్పోర్ట్స్ ఐటమ్ని అందజేసిన వారు ఎల్కేజీ చదువుతున్న పేరెంట్స్ రామాంజనేయులు చిట్టి గారు వారి చిన్నారి పుట్టినరోజున అందించారు. పెద్దిరెడ్డి వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ కృష్ణప్రసాదరావు అండ్ శేషవేణి చారిటబుల్ ట్రస్ట్ వారు వసంత పంచమికి మరియు మూల నక్షత్రంలో సరస్వతి పూజ అక్షర స్వీకారానికి ప్రసాదం అందజేశారు. మరియు అనేక కార్యక్రమాలని వారు కూడా సహాయ సహకారాలు ముత్తంగి శ్రీ వెంకట వేణుగోపాల్ గారు ట్రస్ట్ తరఫున మనకి అందించారు. కరస్పాండెంట్ అయిన శ్రీ కొచ్చలగూడ శ్రీనివాసరావు గారు సరస్వతి హోమంకి మరియు సప్తశక్తి సంగమం కార్యక్రమానికి సహాయ సహకారాలని అందించారు. యాన్యువల్ డే సెలబ్రేషన్లో భాగంగా భోజన వ్యవస్థ గున్ను రాంబాబు గారు వారు సహాయ సహకారాన్ని అందించారు. వీరందరికీ పేరు పేరున యాజమాన్యం తరపున మరియు స్కూల్ సిబ్బంది తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులు మా వద్ద చదువు పూర్తి చేసుకొని అనేక రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. పాఠశాల అభివృద్ధి విషయంలో ప్రబంధకాని కమిటీ, ఓల్డ్ టీచర్స్, ఓల్డ్ స్టూడెంట్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. జనవరి 23వ తేదీన వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాల్లో 5 గ్రామాల నుంచి 16 మంది చిన్నారులు పాల్గొని అక్షరాభ్యాసం స్వీకరించడం జరిగింది.
3వ తేదీ నుంచి మన పాఠశాలలో శిశువాటిక తరగతులు ప్రారంభించడం జరిగినది. ఈ తరగతులకు 12 మంది చిన్నారులు హాజరవుతున్నారు. ఈ శిశువాటిక తరగతులు ఏప్రిల్ 10వ తరగతి వరకు నిర్వహిస్తాము. ఈ విధంగా ప్రత్యేకంగా మరియు పరోక్షంగా అనేక నిధులను సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒక ముఖ్య గమనిక, ప్రభుత్వాల ఆదేశాల మేరకు సోమవారం నుంచి అనగా 16 మార్చ్ 2026 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించబడుతున్నాయి. వీటికి సంబంధించిన టైం టేబుల్ని కూడా సమయసారిని గ్రూప్లో మెసేజ్ పంపడం జరిగింది. ఇప్పుడే పంపించాను. సో వారికి కూడా ప్రేయర్కి హాజరయ్యే విధంగా మరియు ఆ సమయసారిని ఫాలో అవ్వాల్సిందిగా పేరెంట్స్ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.